హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పచ్చి బొబ్బాస్కాయ కూర ఎలా వండాలో చూపిస్తాను. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి తినడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఈ ఎక్కువ షుగర్ పేషెంట్లు కూడా బాగా తింటూ ఉంటారు. వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఈ బొబ్బాస్కాయ పాలు కారుతున్నాయి కదా, అలా పాలు కారకుండా ఉండాలంటే ముందుగా మీరు ముచ్చుకుని కోసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం చెక్కడం ప్రారంభించాలి. ఆ ముసుగు ముందు కోసుకోలేదనుకోండి, ఆ పాలు కారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూసారా, పాలు కారట్లేదు. చిన్నగా ముక్కలు కోసుకోవాలండి. అంటే మనం ఆనపకాయ ముక్కలు కోస్తాం కదా, అలాగే కోసుకోవాలి. సేమ్ చూడటానికి కూడా ఆనపకాయ ముక్క సేమ్ ఈ రెండు కూడా ఒకలాగే ఉంటాయండి. చాలామంది వీటిని కూర వండుతారండి, కానీ మనం లేటెస్ట్గా ఫ్రై చేస్తాం. ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుందండి. తిన్నారంటే వదలరు అంతే. ఈ ముక్కల్ని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం. ఉడికిన ముక్కల్ని పక్క తీసి పెట్టుకుందామండి. పాన ఎడిక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ఎల్లుల్లిపాయ రేగలుగా వేసుకోవాలండి. పోపులు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటాయి. 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కాస్త కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొబ్బాస్కాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చి బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, ఫోలేట్ ఉన్నాయి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కలపాలి. మనం కారం కోసం ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. అయినా సరే 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అవసరం లేదండి. 1 స్పూన్ కారం సరిపోద్ది. ఈ పచ్చి బొప్పాయి మన శరీరంలో వచ్చే మంటలు కూడా తగ్గిస్తుందండి. రుచి ఇంకా కొంచెం పెరగాలంటే ధనియాల పొడి కూడా వేసుకుందామండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇది జీర్ణ వ్యవస్థ కూడా మంచిదండి. మనం వండి ప్రతి కూరలో కూడా ధనియాల పొడి వేసుకుంటాం. అలా పిల్లలకి మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చి బొప్పాయి గొంతు ఇన్ఫెక్షను, శ్వాసకోశ ఇన్ఫెక్షను లేదా ఋతు తిమ్ములతో సహా రకరకాల నొప్పులు, మంటలు, వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఫ్రై మీరు ఎవరైనా మొదటిసారిగా చేస్తే ఇది బొబ్బాస్కాయ ఫ్రై అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఒకసారి టేస్ట్ చూడమని చెప్పండి. ఎలాగుందో చూడండి. ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది, అదిరిపోద్ది. చాలామంది తెలియదండి ఈ బొబ్బాస్కాయతో ఫ్రై చేయాలని. చాలామంది కూర తెలుసు కానీ ఫ్రై ఇలా చేస్తారని చెప్పి తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఎంతసేపు మా వీడియోని చూసినందుకు. ఇంకా మీ ముందుకు మంచి మంచి వంటకాలు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.